సేంద్రియ వ్యవసాయ విధానం తెలుసుకోవడం కోసం విజయరామ్ గారి ఫామ్కి వెళ్ళామండి. తరకటలూరని మచిలీపట్నానికి దగ్గరగా ఉంది. అక్కడ సౌభాగ్య విధానంలో ఆయన 5 అంచెలలో పంటలు అంటే ఒకటే ప్లేస్లో ఎప్పుడు మనకి ఫలసాయం అందేలాగా 5 అంచెల విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈరోజు ఆ వీడియో చూద్దామండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. ఈరోజు ఈ ఫాము విశేషాలు మీకు వివరిస్తూ అసలు ఇక్కడికి ఎలా వచ్చాము ఏంటి అన్నది మీకు డీటెయిల్డ్గా చూపిస్తానండి. ఇక్కడ వ్యవసాయ విధానం ఇవన్నీ తెలుసుకోవడం కోసం మాకు మనిషికి 450 చొప్పున ఎంట్రీ ఫీజు తీసుకున్నారండి. అటు ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చేలాగా పక్కనే స్టాల్ కూడా పెట్టారండి. దాంట్లో విభిన్న రకాల వరి వంగడాలు అంటే విత్తనాలు అన్నమాట. అలాగే గోమయంతో చేసిన పిడకలు, సాంబ్రాణి కడ్డీలు, ఇక రకరకాల పంటల విత్తనాలు, సేంద్రియ కారం అని, ఆయిల్స్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ ప్రదర్శనలోనే మట్టి ఏ రకంగా ప్లాస్టిక్ తోటి కలుషితమైపోతుంది అన్నది కూడా వివరంగా చూపించారండి. సంవత్సరాల ప్రకారం వేసుకుంటూ చూస్తుండగానే మనకి ప్లాస్టిక్ తోటి భూమి అంతా కూడా కలుషితమైపోతుంది కదండి. మనం ఎంత వదులుదాం అనుకున్నా కానీ ఆ ప్లాస్టిక్ని వదులుకోలేకుండా ప్రతిదీ ఆ ప్లాస్టిక్ సంచుల్లోనో లేకపోతే సీసాల్లోనో ప్యాక్ చేసేసి మనకి రావడం, దాంతో అది భూమిలో కలవకుండా ఉండడం ఇలా జరుగుతూ వస్తుంది కదా. అలాగే విభిన్న హస్తకళలు కూడా ప్రదర్శనగా పెట్టారండి. కొద్ది రోజుల క్రితమే చిన్నజీయర్ స్వామి కూడా ఈ గోశాలని సందర్శించడానికి విచ్చేశారట. ఆయన కోసం ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు కాషాయ వర్ణంలో చాలా బాగున్నాయండి. ఇక ఆ పక్కనే ఎద్దుగానుగండి. మా చిన్నప్పుడు చూసేవాళ్ళమండి ఈ ఎద్దుగానుగలతోటి నూనె ఆడడం. అదేని మాకు అయితే చిన్ననాటి రోజులు గుర్తొచ్చినాయి. ఆ గానుగ అలా తిరుగుతూ ఉండడం అది చూస్తుంటే. ఈ గోశాల పరిసరాలు కూడా చక్కగా ముగ్గులతోటి గొబ్బెమ్మలతోటి ఉన్నాయండి. ఇక సమావేశం సమయానికి విజయరాము గారు మేళతాళాలతోటి వచ్చి కృష్ణయ్యని పూజించుకున్నాక ఇక సభ మొదలైందండి. విజయరాము గారికి సహాయకారిగా ఉండే వ్యక్తి ముందుగా సభని ప్రారంభించారండి. 45 years బ్యాక్ తైవాన్ సైంటిస్ట్ ఇచ్చిన పేరెంట్ విత్తనాన్ని బాపట్ల వారు బీపీటీ అని చేశారు. తర్వాత కర్నూలు వాళ్ళు కర్నూలు సోనా, నంద్యాల వాళ్ళు నంద్యాల సోనా, నెల్లూరు సోనా, ఫైనల్గా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే ఫైబర్ తక్కువ ఉంటుంది, గ్లైకమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. గ్లైకమిక్ ఇండెక్స్ మూలానే మనకి షుగర్ వ్యాధి వస్తుంది. సో మన బియ్యాలన్నీ పాతకాలం నుంచి మన మునుల నుంచి ఋషుల నుంచి వైల్డ్గా పెరుగుతూ మన పెద్దల నుంచి వచ్చినాయి. ఆ రైతులన్నీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, గ్లైకమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. సో అందుకనే మన బియ్యాలు తినే వాళ్ళకి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఒక పూట నవార చెద్దన్నం తినమంటామండి. దోశలు వేసుకొచ్చి తిన్నా తగ్గుతుంది. విజయరామ్ గారి ఉపన్యాసం మొదలైందండి. వారు 5 అంచెల విధానం చేయడం వల్ల ఏ రకంగా మనకి లాభదాయకం అనేది చెప్పారు. నాకు వచ్చిన దాంట్లో బాగా సంతృప్తికరంగా వచ్చింది పసుపు. ఏదైనా సరుకు అమ్ముకోవాలంటే పచ్చిదిగా కాకుండా డ్రై చేసుకుని మనం దాన్ని రూపం మార్చి పౌడర్ ఫాము ఇంకొకటి అమ్ముకోవడం వల్ల ఎక్కువ లాభాలు అని మాకు చూపించడం కోసం ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్లారండి. అలాగే ఇదే డ్రయ్యర్లో వ్యవసాయ ఉత్పత్తులు ఎండబెట్టుకోవడంతో పాటు మనం సాంబ్రాణి కడ్డీలు ఇటువంటివి కూడా తయారు చేసుకుని అమ్ముకోవడం వల్ల ఎక్కువ లాభాలు పొందొచ్చు అని మాకు చూపించారు. ఇలాగా చివరికి పచ్చి పేడ కూడా మనం రూపం మార్చి లాభాలు పొందొచ్చు అని చూపించారండి. ఆ తర్వాత తడి చెత్తని ఏ రకంగా మనం కంపోస్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చు అనేది కూడా మాకు ఇలాగా ప్రాక్టికల్గా చూపించారనమాట. తాటి మట్టల నుంచి పేళ్ళు కింద తీసి చక్కగా మంచం అల్లేస్తున్నారండి. ఈయన తమిళనాడు నుంచి వచ్చారట. అది కూడా మాకు ప్రత్యేకంగా చూపించారు. ఒకే వ్యక్తి మన భారతదేశంలో ఉన్నాడు. ఈయన పేరు ముఖ్య పాండ్యన్. ఈయన 50 సంవత్సరాలకు పైగా ఇది నేర్చుకుని ఉన్నాడు. 50 సంవత్సరాలు పైగా. ఆ టైం ఎదురుగానండి ఇది తాటి వడపని చాలా మైన్యూట్గా ఒకే ఈవెన్ థిక్నెస్గా తీస్తారు. దాన్ని ఒకరోజు తీసుకుంటాడు, ఒకరోజు అనుకుంటాడు. ఈయన వయసులో
40 మంది వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళంట, ఇలా అల్లేవాళ్ళు. ఈయన ఒక్కడే మిగిలాడు. తదనంతరం ఎవరు లేరు. ఈయన నేను 4 సంవత్సరాల నుంచి తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో యువకులకు నేర్పితే బాగుంటుందని ట్రైనింగ్ పీరియడ్లో 15,000 3 పూట్ల భోజనం అకామిడేషన్ ఇస్తానంటే ఒక్క తెలుగు బెంగాలీ అతను ఒక అతను వచ్చి నేర్చుకున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు అతను ఉన్నాడు. ఈయన ఎంత బాగా చేస్తాడో అతను కూడా అంత బాగా నేర్చుకున్నాడు. వాళ్ళు ఏది నేర్చుకుంటానికి ఆసక్తి చూపిస్తుంది. ఆయన చెప్పేది ఏంటంటే దీని మీద పడుకుంటే కడుపుతో ఉన్న వాళ్ళు సాధారణ కాన్పు అవడానికి ఉపయోగపడుతుంది సైంటిఫిక్ అని చెప్పేసి సార్. ఈ అల్లికల్లో ఇది ఇంకా పూర్తి కాల ఇంట్లో నిలువు అడ్డమైన తర్వాత ఇంటూ వెళ్తాడు. ఒక ఫ్లవర్ తాటి కమ్మల నుంచి ఎలా తీస్తున్నారో చూడండి. ఆయన సన్నగా దీంతో అల్లుతున్నారండి. ఇలాగ ఈ కమ్మల నుంచి తీసే ఈ పేళ్ళుని వడపలు అంటారండి. మంచం మాత్రం భలే ఉంది కదండి. ఆ తరువాత మమ్మల్ని సౌభాగ్య విధానంలో చేస్తున్న సేద్యం చూపించడం కోసం తీసుకెళ్లారండి. మనకి వ్యవసాయ విధానంలో ఎప్పుడు ఒకటే పంట అంటే అయితే వరి, కొబ్బరి, చెరకు ఇలాగేదో వేస్తూ ఆ పంట దిగుబడి వచ్చి డబ్బులు వచ్చే వరకు కూడా రైతు అలా చూస్తూ ఉండడమే. అంటే మంత్లీ ఇన్కమ్ ఏమి ఉండదండి. అలా కాకుండా ఈ సౌభాగ్య పద్ధతిలో మడులుగా చేసుకునండి. ఒక్కొక్క మడిలో ఒక్కొక్క రకం. ఇక్కడ మీకు కనిపించేది ఆకుకూరలు అనేది నిరంతరాయంగా మనకి ఆదాయాన్ని ఇచ్చేవి. అలాగే వట్టివేర్లు అంటే ఎక్కడ స్థలం ఖాళీగా ఉంచకుండా దానికి అంటే ఎండ తగ్గట్టుగా మనం మడుల కింద చేసుకుని నీరు పారిస్తూనండి. ఇలా కనిపిస్తుందా మీకు ఇక్కడ ఎక్కువ పసుపు వేశారండి. పసుపు ఏది టైంలో ఉన్నా చక్కగా మనం అమ్ముకోవచ్చు, నిలవ ఉన్నా పర్లేదు. కాబట్టి పసుపు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారండి. అందువల్ల ఎప్పుడూ ఆదాయం ఢోకా లేకుండా వస్తుంది అని చెప్పారనమాట. అలాగే ఇక్కడే మీకు మునగ చెట్లు, బొప్పాయి చెట్లు, అరటి చెట్లు వీటిలన్నిటికీ కూడా కొలతలు కూడా మాకు వివరించారు. ఇంతంత దూరాల్లో ఉండాలి అని. ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే మునగ, కరివేపాకు ఇవన్నీ కూడా కొత్తిమీర ఏవైనా సరే మనం పచ్చివి అమ్ముకునే కంటే డ్రై చేసుకుని అమ్ముకోవడం వల్ల ఎక్కువ లాభసాటిగా ఉంటుంది అని చెప్పేసి మాకు ఆ తోట చూపిస్తూ వ్యాపారం కూడా అంటే మనం పండించిన దానికి సరైన ఇన్కమ్ వచ్చినప్పుడే కదండి మనకి కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. అందుకని అది కూడా ఎలా చేయాలి ఏంటన్నది మాకు వివరించారు. ఇక్కడ మీకు వరిచేను కనిపిస్తుంది చూసారా? ఇక్కడ అన్నీ కూడా చిన్ని బాక్సులు అండి. మీరు గమనిస్తే ఒక 5 అడుగులు పొడవు 5 అడుగులు వెడల్పుతో అనుకోవచ్చేమో. చిన్న బాక్సుల కింద పెట్టండి. రకరకాల వరి నాట్లు వేశారండి. ఇవన్నీ కూడా అంతరించిపోతున్న పాతకాలం నాటి వరి వంగడాలు అన్నమాట. మొత్తం 365 రకాలటండి. ఈ వరి అన్నీ కూడా డెవలప్ చేసి రైతులకి ఇచ్చి వారు మరింతగా వృద్ధి చేసి ముందు తరాల వాళ్ళకి అందించాలి అనే తాపత్రయంతో ఈయన చిన్ని మడుల కింద ఇక్కడ నల్ల వరి అండి, అది నల్లగా కనిపిస్తుంది కదా. ఇదే ప్రాంగణంలో ఇలా వరి చేను కూడా ఉందండి. మేము ఇక రకరకాల ఈ సేద్యాలన్నీ చూశాక ఒక మంచి సర్ప్రైజ్ అండి మాకు. ఇక్కడ మంచే చూసారా ఎంత చక్కగా వేశారో కాలువ పైనే. విజయరామ్ గారి సిద్ధాంతం ఏంటంటే పొలంలో 10% చెరువు ఉండాలి, అప్పుడే మనం చక్కటి పంటలు పండించుకోగలము అని ఆయన చెరువును కూడా నిర్మించారు. ఆ చెరువు దగ్గరికి కూడా వెళ్ళాము. చూస్తుండగానే లంచ్ టైం అయిపోయిందండి. సేంద్రియ పదార్థాలతోటి చక్కటి విందు భోజనం. అది అయిపోయాకండి మళ్ళీ మీటింగు. వ్యవసాయం ఏ విధానంలో చేస్తే మనకి లాభసాటిగా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా సౌభాగ్య పద్ధతిలో మాకు చూపించారు. ఆ తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అని ఆ మార్కెటింగ్ చేసేవారి నెంబర్లు కూడా, అంటే వట్టివేర్లు ఎలా అమ్ముకోవాలి, మునగాకు పౌడర్ కింద ఎవరి ద్వారా అమ్ముకోవచ్చు, ఇలాగా ప్రతిదీ కూడా వివరిస్తూనండి ఆ మార్కెటింగ్ చేసేవారి నెంబర్లు కూడా ఇచ్చారు. అలాగా మొత్తంకి సాయంత్రం వరకు కార్యక్రమం జయప్రదంగా జరిగిందండి. ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన వారిలోనే ఒకరు చక్కటి పాటతోటి మమ్మల్ని ఆహ్లాదపరిచారు. మరి మీరు వినండి. పంట చేలను దున్ని బరువులన్నీ మోసి మా అయ్య మమ్మెల్ల సాకుతుంటే నేను ఆడుతానోయ్, నేను పాడుతానోయ్. ఇక ఈ సౌభాగ్య విధానంలో పంటలకి రెయిన్ గన్స్ ద్వారా నీరు అందిస్తున్నారండి. మొత్తం 100 మీటర్ల పైనే వెళ్తాయటండి. 4 పక్కల 4 పెట్టినట్టున్నారు.
వాటి ద్వారా సాయంత్రం అయ్యేసరికి ఇలాగ ఫోర్స్గా నీరుతో పాటు జీవామృతం ఇటువంటివన్నీ కూడా చాలా సులువుగా మొక్కలకి స్ప్రే చేస్తున్నట్టుగా వేస్తున్నారండి. దాంతో మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతున్నాయి. తరకటలూరులో ఉన్న ఈ ఫామ్ చూడటం కోసం నేను కాకినాడ నాగలక్ష్మి గారు వెళ్ళామండి. మొత్తానికి సౌభాగ్య విధానం మాకు చాలా నచ్చిందండి. ఈ కార్యక్రమానికి మా మిత్రులు రాజమండ్రికే చెందిన గానుగ శివప్రసాద్ గారు కూడా వచ్చారండి. చివరిన విజయరామ్ గారితో ఒక ఫోటో తీసుకునండి కార్యక్రమాన్ని ముగించాము. ఆయన వెళుతూ ఆ గొబ్బెమ్మల్ని చక్కగా గోడకి పిడకల్లాగా చేసి వెళ్ళడం అనేది మాకైతే చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించిందండి. అలాగే విజయరామ్ గారు ఫామ్లో వ్యర్థాలని వేయడానికి ఇలాగ పెద్ద తొట్టిలాగా చేయడం కూడా భలే అనిపించిందండి. వ్యవసాయం అనేది రైతులకి లాభసాటిగా ఉండాలి, నికరంగా ఎప్పుడూ కూడా ప్రతి నెల ఆదాయం రావాలి అనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేము రావడం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడి విశేషాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయడం మరింత ఆనందంగా ఉందండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.